ప్రవళిక శ్రీ గారు కామెంట్ చేశారు, గురుగారు నాకు ఒక డౌట్ ఉండి టెంపుల్లో గర్భగుడి లోపల గాడ్ ని ఓన్లీ దీపం వెలుగులోనే చూస్తున్నాం కదా, లైట్స్ ఎందుకు పెట్టారు? ప్లీజ్ అండి మీ ఆన్సర్ కోసం నాకు మీ ప్రశ్న అర్థం కాలే. ఎందుకని లైట్స్ వెలుతురులో ఎందుకు పెట్టరు అంటే విద్యుత్ లైట్ల మధ్యలో ఎందుకు పెట్టాలని మీ ప్రశ్న. కేవలం దీపపు కాంతులతోనే చూస్తున్నాం కదా అంటారు. ఆ దీపము అఖండ దీపారాధన నువ్వుల నూనెతో చేసే అవకాశం. అంటే ఇక్కడ ప్రవళిక గారి మీకు వచ్చిన డౌట్ కరెక్టే. దీపం వెలుతురులోనే ఎందుకు, మేము లైట్ వెలుతురు చూడొచ్చు కదా, బాగుంటుంది కదా అన్నటువంటి సందేహం మీద అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ యొక్క విద్యుత్ వాహకాలలో వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ప్రమాదం ఇబ్బంది కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ నువ్వుల నూనెతో వెలిగేటువంటి లేదా కుసుమ నూనెతో వెలిగించే దీపాలతో లేదా నెయ్యితో వెలిగించే దీపాలతోనే స్వామివారికి ఇబ్బంది కలగదు. మిగతా వాటి వల్ల లైట్ వల్ల అది ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. స్వామివారి యొక్క దృశ్యము అదృశ్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ అనేది పెట్టారు. ప్రత్యక్ష దీపం అనేదే మనకి దీపపు కాంతిలో చూస్తేనే భగవంతుడు స్పష్టంగా సూక్ష్మంగా స్వామి దర్శించాలనే భావనతో దీపాల వెలుగులో మాత్రమే దేవుని చూసేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు, అలాగే చూపిస్తున్నారు. అది ఇంకా ఎప్పటికీ అలాగే ఉంటుంది, అది మారే అవకాశం లేదు. శుభమస్తు. అలాగే మీరు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి వెలుతురు ప్రసాదించండి. అంటే ఈ యొక్క ఛానల్ ద్వారా 10 మందికి వెలుగుని, జ్ఞానం అనే వెలుగుని ప్రసరింపజేసి అష్టైశ్వర్య ప్రాప్తి మీరు కూడా పొందుకోండి. సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.